స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్ ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఆనియన్స్ని ఇలా స్మాల్ పీసెస్ కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 టమాటాలు మిక్సీలో వేసుకొని ఇలా ప్యూర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటా గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 4 స్పూన్స్ కర్రీ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ పౌడర్లోనే ఆల్రెడీ సాల్ట్, చిల్లీ పౌడరు, టర్మరిక్, పసుపు ఉంటాయి. సాల్ట్ చికెన్లో చూసుకొని వేసుకోవాలి. 1 కేజీ చికెన్ బాగా ఈ గ్రేవీ అంతా ఈ చికెన్ పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా ముక్కకు పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించుకొని కొంచెం వాటర్ వస్తే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్. ఆల్రెడీ చికెన్ ఉప్పు నీటిలో నానబెట్టాను కాబట్టి కొంచెం సాల్ట్ పెట్టి ఇలా 5 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఒక కప్పు. ఇలా వాటర్ పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఈ వాటర్ కొంచెం చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా దగ్గర పడేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ బేసిక్ చికెన్ కర్రీ రెడీ. ఈ చికెన్ కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి కీర్తికాస్ కిచెన్.